నిన్న పవన్ కళ్యాణ్ అమరావతి పోయాడు. అమరావతి పోయి పొట్టి శ్రీరాములకు విగ్రహానికి పూలదండ వేశాడు. పొట్టి శ్రీరాములు ఎవరు మనందరికీ తెలుసు కదా. పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిరాహార దీక్ష చేసిన మనిషి. మరి ఆ పొట్టి శ్రీరాములు కూడా ఉగ్రవాదేనా? తెలంగాణ కోసం కొట్లాడితే, ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడితే అది ప్రాంతీయవాదము, అది ఉగ్రవాదం అంటున్నావు కదా. మరి నువ్వు నిన్న ఏ ముఖం పెట్టుకొని పోయి ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడిన పొట్టి శ్రీరాములకు విగ్రహానికి నువ్వు పూలమాలేసినో చెప్పాలి పవన్ కళ్యాణ్. ఆ పొట్టి శ్రీరాములు ఉగ్రవాది అయితే మేము కూడా ఉగ్రవాదమే. నువ్వు ఒప్పుకుంటావు పొట్టి శ్రీరాములు ఉగ్రవాది అని? బిడ్డ జాగ్రత్త. నువ్వు ఏది పడితే అది మాట్లాడడానికి కుదరదు. ఇక్కడ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిండు, మాట్లాడచ్చు అని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడచ్చు, కానీ ఏది పడితే అది మాట్లాడడానికి లేదు అని చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ మీద, హైదరాబాద్ మీద బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి టీం ఒక పెద్ద కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగమే ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ముందర పెడతా ఉన్నారు. ఇవాళ మొత్తం అరే రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చి ఉంటావు హైదరాబాద్కు? ఎన్నిసార్లు మాట్లాడుంటావు హైదరాబాద్కి వచ్చి? అంటే నీకు జూన్ 2 మీటింగ్ పెట్టాలనా? ఇంతకుముందు మా వాళ్ళు చెప్పారు కదా నీ నవనిర్మాణము. అరే నీకు రాజధాని లేదు కదా, 12 ఏళ్ళు అవుతుంది కదా. మరి కేసీఆర్ 10 ఏళ్లలో సెక్రటరీ కట్టిండు. మరి నువ్వెందుకు సెక్రటరీ కట్టుకోలేకపోయినావు? ఎందుకు అసెంబ్లీ కట్టుకోలేకపోయినావు? రాజధాని కట్టుకోలేడు, సెక్రటరీ కట్టుకోలేడు. తెలంగాణలో నవనిర్మాణం చెప్తాడా? నీకు ఆ రైట్ ఉందా? ఆ హక్కు ఉందా? ఎవడివి నువ్వు? నువ్వు జాగిర్ అని అడుగుతున్నావు. మా జాగిర్ కదా రాబాయ్. నువ్వు ఏ అడ్డం మీకు వచ్చి మాట్లాడుతున్నావు? ఇది మా అయ్య జాగిర్ కదా, ఇది మా తాత జాగిర్ కదా, ఇది పొద్దుగాల మా పిల్లల జాగిర్ అవుతుంది కదా. మా జాగిర్లోకి వచ్చి తెలంగాణని అయ్యా జాగిర్ అని మాట్లాడే రైట్ నీకు ఎక్కడిది? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడడం మొగడివి. రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల అస్తిత్వాలను గుర్తించమని చెప్తుంది, ప్రజల భావాలను గుర్తించమని చెప్తుంది. నీకు ఆ సోయి ఉందా? నీకు అవసరం ఉన్నప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది, అవసరం ఉన్నప్పుడు పాకిస్తాన్, పాలిస్తాన్. అరే నీకు పాకిస్తాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? నేను ఇక్కడ మెడబట్టి కొట్టావా నేను ఇక్కడికి? అరే నువ్వు అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి అటే ఓరాబాయి, నువ్వు ఇట్లా ఆకురాబాయి, ఆ ఢిల్లీకి అటే పోవని చెప్పి ఎవడన్నా నేను? అంటే పాకిస్తాన్ పేరుతో, పాలిస్తాన్ పేరుతో, ఉగ్రవాదం పేరుతో హైదరాబాద్ మీద, తెలంగాణ మీద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వరలు దోచుకున్నోడు, దోపిడీ చేసుకున్నోడికి ఎప్పుడు ఇంకెక్కువ దోపిడీ చేసుకోవాలని ఉంటుంది. హైదరాబాద్ రుచిమరిగి కొడుకులు, హైదరాబాదు వనరుల మీద రుచిమరిగి, తెలంగాణ రుచిమరిగి ఇవాళ మార్వాడి ఎట్లా దాడి చేస్తున్నారో ఆంధ్రులు దాడి చేస్తారు. వారికి నేను ఆయనను కేరళ కూడా పోయి పోటీ చేయమని అంటలేను, తమిళనాడు కూడా పోటీ చేయమంటలేను. ఎవడ్రా పోయి నువ్వు అక్కడికి ఇక్కడికి పోయి పోటీ చేయడానికి? నువ్వు ఎవరు ఇక్కడ తెలంగాణ మీద పోటీ చేయడానికి? అయినా నువ్వు ఇక్కడనే ఎందుకు పోటీ చేయాలి? అది నీ ఆంధ్ర చచ్చిపోయిందా? ఆంధ్రలో నియోజకవర్గం లేవా? నీ పీఠాపురంలో, నీ మొగుతుల్లో అక్కడ అది కదా నీ జాగిరు, అది నీ అయ్యే జాగిరు కదా. ఆ అయ్యే జాగిరు ఇడిచిపెట్టి మా అయ్యే జాగిరికి వచ్చి నువ్వెవడో మాట్లాడడానికి? సారీ టు సే, నువ్వెవడు మాట్లాడడానికి? నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? అంటే కుల మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇక్కడ బీజేపీ, చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. దానికి ఇవాళ నాయకత్వం వహించుండు రేవంత్ రెడ్డి. సిగ్గుందా రేవంత్ రెడ్డికి ఏమన్నా? మొన్న ఓపెన్ గా ప్రధానమంత్రి చెప్పిండు, నువ్వు రా మా పార్టీలకు అన్నాడు. ఎవరన్నా సీమిత్రుడు ఏమంటాడు? నేనెందుకు అత్తరా భయ నీ పార్టీలకి అంటాడు. అదే వేదిక మీకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోకుండా ఇటువంటి కుక్కలు పెంచుతా ఉన్నాడు. ఈ మొరిగే కుక్కల సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి నువ్వు పాకిస్తానా, పాలస్తీనా, ఉగ్రవాదంటే నీ తోలు తీసి నిన్ను నీ పీఠాపురంకు, నీ మొగులుతులకు పంపుతామని చెప్పి కోరుతూ మా పృథ్వీనో ఇంకెవరినో, అరే నీ అయ్యవ గుట్టి నువ్వు నిజంగా నీకు అమ్ముందా? నీకు చెల్లి ఉందా? అక్కు ఉందా? అరే నీకు చెల్లె, అమ్మ, అక్క ఉంటే ఎందుకు మా తెలంగాణ తల్లుల మీద, తెలంగాణ అక్కల మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తావు? ఇదేనా నువ్వు నాయకుడి లక్ష్యం? నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు. జనసేన, జనం లేని సేనకు జనసేన ఎక్కడ రావు? నీకు ఇక్కడ మంది లేరు, నువ్వు జనసేన రద్దు చేసి ఆ బీజేపీలో, టీడీపీలో కలిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పోటీ చేసేది జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో పోటీ చేస్తేవి, 2023 ఎన్నికల్లో పోటీ చేస్తేవి. నేను మళ్ళా పోటీ చేస్తాను మొగైనా పోటీ చేయి, అప్పుడు నీ సంగతి తెలుస్తారు. అప్పుడు నీకు డిపాజిట్ తప్పలే, ఇప్పుడు డిపాజిట్ దక్కాయి నీకు. ఇక్కడికి హైదరాబాద్ ఇల్లు కాల్ చేసి చక్కగా పోయి నువ్వు ఆ పీఠాపురంలో మొగుతుల్లో కట్టుకో, అమరావతిలో ఉండు. ఇక్కడ ఉండి మాట్లాడితే కుదరని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్.